విజయవాడలోని రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో తమంతా ఆదాయ మార్గాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమస్యలు ఎన్నోసార్లు చెప్పేందుకు ప్రయత్నం చేసినా అవకాశం ఇవ్వకుండా తమ గొంతు నొక్కారని విమర్శించారు. త్వరగా రాష్ట్రంలో రేషన్ పంపిణీ పాత విధానంలో చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్న రేషన్ డీలర్లతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో రేషన్ డీలర్లు వాళ్ళ ఆర్థిక మూలాలను కోల్పోయారు. తమ ఆర్థిక మూలాలపైన జగన్ సర్కార్ తీవ్ర దాడి చేసిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం రావడానికి మేమంతా కృషి చేశామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యల పరిష్కారం పట్ల దృష్టి సారించిందని చెప్పేసి రేషన్ డీలర్ అసోసియేషన్ నాయకులు రేషన్ డీలర్లు చెబుతున్నారు. మరిన్ని విషయాలు వారి మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం మీకు ఎలాంటి హామీ ఇచ్చింది? మీరు వెళ్ళి కలిసారా? ఏం జరిగింది అసలు? ఈ వైసీపీ ప్రభుత్వ డీలర్ల మీద సాగిస్తున్న అరాచకాన్ని ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, కూటమి పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మా రిప్రజెంటేషన్లు ఇచ్చాం. మా యొక్క విన్నపాలను మన్నించినటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూటమి మేనిఫెస్టోలో డీలర్లందరికీ కూడా న్యాయం చేస్తామని పెట్టడం జరిగింది. అది చాలా సంతోషదాయకం. వారు ఆ విధంగా పెట్టిన వెంటనే రాష్ట్రంలో ఉన్న డీలర్లందరితో సమావేశాలు ఏర్పాటు చేసి కూటమి పార్టీలన్నిటికీ కూడా మా రేషన్ డీలర్ల మద్దతు ప్రకటించారు. మాకు మంచి చేసిన వాళ్ళల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో 20 రూపాయల కమిషన్ 100 రూపాయలు చేయటమే కాకుండా దిగుమతికిలు జీవో నెంబర్ 5 ఇచ్చి మా డీలర్లకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. మాకు నమ్మకం ఉంది. ఆ రోజున విలేజ్ మాల్స్ కూడా పెట్టారు. మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఉద్దేశం పేదలకు న్యాయం జరగాలి, అదేవిధంగా ఆ పేదలకు సరుకులు ఇస్తున్న డీలర్లు కూడా బాగోవాలనే ఆశయంతో వారు ముందుకు పోతా ఉన్నారు. ఈ యొక్క జగన్ ఏర్పాటు చేసిన సమాంతర ఎండి వ్యవస్థ వలన ఉపయోగం లేదు, రేషన్ స్మగ్లింగ్ జరుగుతుందని వాళ్ళు ఒకసారి ఉండే పంచట్లో మినీ రేషన్ షాప్గా మారింది తప్పితే ఇంటింటికి వెళ్ళట్లేదని వాళ్ళు గ్రహించారు. మాకు అనుకూలంగా డీలర్ల ద్వారానే పంపిణీ చేయాలని మేము చేసిన విజ్ఞప్తికి త్వరలో కార్యరూపం దాల్చుద్దని మేము అనుకుంటున్నాం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారండి రేషన్ డీలర్? గత 5 సంవత్సరాలుగా రేషన్ డిపోలు లేకపోవటం వలన షాప్ దగ్గరికి ఎవరు కస్టమర్స్ రాకపోవటం వలన మేము సరుకులు అమ్ముకోవడానికి కానీ దేనికి లేదు, చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మాలో చాలా మంది డీలర్స్ జీవనం గడవక కొంతమంది రిక్షా బళ్ళు లాగుతున్నారు, కొంతమంది కూలీ పనులకు వెళ్తున్నారు. చాలా కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు అంతకు ముందు కూడా చాలా మేలు చేశారు, ఇప్పుడు కూడా మేలు చేస్తారనే నమ్మకంతో ఆయన్ని మేము గెలిపించుకున్నాము. దానికి తగినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు మాకు మేలు చేయటానికని ముందుకు వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ డీలర్ల రిలే దాని మీద చేసినప్పుడు చాలా సంతోషం వేసింది మాకు. మా వ్యవస్థ మళ్ళీ పునరుజ్జీవం పోసుకొని చంద్రబాబు నాయుడు గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. మాకు ఎన్నో కష్టాలు పడ్డాము వైసీపీ గవర్నమెంట్లో. ఆ కష్టాలన్నీ మర్చిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాగానే మాకు ఆశలు సిగిరించి మాకు జీవన వృత్తిని కల్పిస్తారని మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరికి మా రాష్ట్ర వ్యాప్తం డీలర్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పాలాభిషేకం చేశారు. అదేవిధంగా మీకు సంక్షేమ పథకాల పంపిణీ కూడా మీకు అప్పచెప్తే మేము బాధ్యతగా చేస్తామని చెప్తున్నారు. మీరు ఎలా నిర్వర్తిస్తారు ఆయన్ని? బాధ్యతగా తీసుకొని డీలర్ అనేది గతంలో 5 సంవత్సరాలు మేము చాలా ఇబ్బంది పడ్డామండి. ఈ ఎండియూలు పెట్టిన కాంచి చాలా కఠినంగా హీనంగా చూశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే మాకు ఇంకా ఆశలు చిగురించాయి. మేము ఇంకా బతకగలుగుతున్నామని ఇంకా ధైర్యంతో ముందుకు వచ్చి ఆయన చేసే పనులకు ఆయన పెట్టుకునే సిద్ధాంతాలు కట్టుబడి ఉంటాం, కృషి చేస్తాం. ఇది రేషన్ డీలర్లు చెబుతున్న విషయం. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుందో దానికి మేమందరం హర్షం వ్యక్తం చేస్తూనే తర్వాత తమకు ఏ బాధ్యత అప్పచెప్పినా సరే బాధ్యతాయుతంగా చేస్తామని చెప్పేసి, ఎటువంటి అవినీతికి తోవ లేకుండా శ్రద్ధతో చేస్తామని చెప్పేసి రేషన్ డీలర్లు చెబుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేశారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.